జైతి జైతి ఇంకా ఎంతసేపు అవతల ఆఫీస్ టైం అవుతుంది. ఇదిగో లంచ్ బాక్స్ సర్దడం అయిపోవచ్చిందండి. పప్పన్నంలో బాగుంటుంది ఆమ్లెట్ వేస్తున్నాను. 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలే నన్ను అక్కడ దోషిలా నిలబెడతాయి తెలుసా. నువ్వు ఆమ్లెట్ వేయడం కాదు, నన్ను ఆమ్లెట్ లాగా వేసుకొని సాస్ వేసుకొని నంచుకొని మరీ తినేస్తుంది మా ఆడబాస్. ఆడబాస్ దగ్గర పనిచేసిన ఎక్కుకు రావడం అంటే అక్షరాల అసిధార వ్రతమే నోయ్. అన్నిటికీ ఆరాలు వివరాలు లెక్కలు పత్రాలు అడగడం మా ఆడవాళ్ళ నైజం అండి. అందుకు నువ్వు ఎక్సెప్షన్ లేదు. నేను పూర్వ జన్మలో బంగారు పారిజాతాలతో పూజలు చేసి ఉంటాను. అందుకే నువ్వు నాకు భార్యగా లభించావు. అదంతా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మీరే ప్రపంచం, మీరే నా భవిష్యత్తు. మీతో పిల్లలతో ముడిపడి ఉన్నదే నా లోకం. ఇలా హాయిగా చల్లగా సాగిపోతే అంతే చాలండి. అదిగో ఆ పతివ్రత మాటలతోటి అంతెత్తు నెక్కి కూర్చుంటాం. చేసిన దశనామార్చం చాలు కానీ ఇంకా ఆఫీస్కి బయలుదేరండి. వస్తాను. ఏమండి, జాగ్రత్త, స్పీడ్ గా డ్రైవ్ చేయకండి. బయట హెల్మెట్ ఉంది, తీసుకెళ్ళడం మర్చిపోకండి. నువ్వు ఉండగా ఎలా మర్చిపోతాను. సరే గాని నువ్వేం అనుకోనంటే ఓ చిన్న మాట. ఏంటండి? ఆ డొక్కు స్కూటర్ స్టార్ట్ చేసి నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. మీ నాన్నని అడిగి ఒక కొత్త స్కూటర్ ఇప్పించకూడదు? ఎప్పుడు ఆయనే పెట్టాలా? ఆయనకి మనం ఎప్పుడైనా చీమ తలకాయ ఎంత అయినా పెట్టావా? ఆలోచించండి. అల్లుడికి మామ పెట్టడం లోక రివర్స్ తెలుసా? అంటే కూతుర్ని కనడమే ఆయన చేసిన పాపం. అది ఆయనకు శాపం, నాకు వరం. సరే వస్తాను. నానా ఏంటన్నా, మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఫోన్ చేయకుండా వచ్చేసారు. కూర్చోండి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా ఉంది? జైతి జైతి ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. చూడబోతుంటే మామయ్య ఆరోగ్యం బాగున్నట్టుగా లేదు. ఊరికే తద్దినం కొని తెచ్చుకోకు, జాగ్రత్త. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. జైతి జాగ్రత్త. అదే నాన్న, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నారు అంతే. ఉండండి, మీకు మంచినీళ్ళు ఇస్తాను. అమ్మా కాసిన గోరువెచ్చని తీసుకో. పిల్లలు కాలేజీకి వెళ్ళారమ్మా జైతి? వాళ్ళు ఎప్పుడో పొద్దున్నే 7 గంటలకు వెళ్ళిపోతారు నాన్న. మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటల వరకు రారు. ఏమిటో పరుగులు చదువులు అయిపోయాయి. అమ్మా నీ చేతిని ఓ మంచి అయ్యే చేతిలో పెట్టాను. అదే నాకు కొండంత తృప్తి, నిశ్చింత. సరే కానీ నాన్న, హాస్పిటల్కి వెళ్ళారా? డాక్టర్ గారు ఏమన్నారు నాన్న? ముసలి వయసే ఓ పెద్ద రోగం అమ్మా. ఆఖరి అంకంలోకి వచ్చేదాన్ని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తుంటాడు. మీరు అలా మాట్లాడకండి నాన్న. అయినా మీకేమంత వయసు అయిపోయిందని మీకేం కాదు, నేను కానివ్వను కూడా. నాన్న మీకు అన్నయ్య కాదు నాన్న, నేను ఉన్నాను. ఆ విషయమే మర్చిపోతున్నారు నాన్న. అమ్మా ఆ భరోసా తని వచ్చాను తల్లి, ఆ భరోసా తని వచ్చాను. నాన్న ఏంటి నాన్న విచిత్రంగా మాట్లాడుతున్నారు? పోతున్న ఏమైనా మళ్ళీ గొడవ చేసిందా? మన బంగారం మంచిదనే అనుకుంటాం, గీటి పెట్టాకే తెలుస్తుంది అది కాకి బంగారం, మంచి బంగారం. అసలు అసలు మీ ఆరోగ్యానికి ఏమైంది నాన్న? అబ్బే ఏం కాదమ్మా. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. అమ్మా దానికి ఏదైనా ఉంది? నాన్న అడగడమే మర్చిపోయాను నాన్న, ఉండండి ఒక్క నిమిషం. తినండి. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాను, కానీ ముందు మీరు తినండి నాన్న. నువ్వు తినకుండా నాకు పెట్టావా తల్లి? మొత్తానికి మా అమ్మ అనిపించావు. మీ అమ్మనే నాన్న, జయంతిని కాస్త జైతిని అయ్యాను అంతే. నీకు తెలుసా, జయంతి ఇంద్రుడి కుమార్తె. నేను ఇంద్రుడిని కాదు కనుక నీకు జైతి అని పేరు పెట్టాను. జైతి అంటే జయించేది. నువ్వేదైనా సరే జయించగలవు, సాధించగలవు అని నమ్మకుండానే నానమ్మ పేరు అలా మార్చి పెట్టానమ్మా. నాన్న, నా పిల్లలు నా సంసారం అనే చెంచాటంలో పడి
నేనేం సాధించాను నాన్న? చూడమ్మా, సాధించడానికి శిఖరాలు, అధిరోహించడానికి వయస్సు. అమ్మా, సంబంధం రెడ్డమ్మ దానికి అయినా నీకు ఇంకా 40 సంవత్సరాలు దాటలేదుగా అమ్మా. నాన్న, అయినా మీ ఆరోగ్యానికి ఏమైంది నాన్న? నాన్న, నేను అన్ని టెస్టులు దగ్గరుండి నేనే చూపిస్తాను. పదండి, ముందు హాస్పిటల్కి వెళ్దాం. నడండి నాన్న. ఏం కాలేదమ్మా, వేడి చేసి ఉంటుందిలే, ఊరికే కంగారు పడకు. అలా అని అసలు చేయకూడదు నాన్న. అయినా వదినంటే పరా ఇంటిది, అన్నయ్య కూడా పట్టించుకోవడం లేదా? వాడి గోల వాడిది. ఆ ఇంట్లో ఏ పని లేని పనికి బాలిన వాడిని నేను ఒక్కడే. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యావు అంటే జీవితం నుంచి రిటైర్ అయ్యే సమయం ఆసన్నమైందని రెడ్ బల్బు వెలుగుతోందమ్మా. భవిష్యత్తు గురించి ఆశావహంగా ఉండమని, ఎప్పుడూ ఆశాజనకంగా మాట్లాడమని మాకు నూరిపోసే మీరే ఇలా నిరాశగా మాట్లాడుతున్నారు ఏంటన్నా? ఏదో జరిగింది, మీ మనసు గాయం చేసేది ఏదో జరిగింది. నాకు చెప్పట్లేదు, చెప్పండి నాన్న, అసలు ఏం జరిగింది? ఏమి లేదమ్మా, ఏమి లేదుగా. ఉండు, నేను స్నానం చేసి వస్తాను. స్నానం? ఒక్క నిమిషం ఆగండి. ఏదైనా అడిగితే మాత్రం మాట దాటేయాలి అంటే మీ తర్వాతే నాన్న. ఏ విషయం సరిగా చెప్పరు కదా. తీసుకోండి. ఇదేమిటమ్మా? వెల్కమ్ కిట్ నాన్న. మీకు అవసరమయ్యే టూత్ పేస్ట్, బ్రష్, సబ్బు, షాంపూ అన్ని మీకోసం సిద్ధం చేసి పెట్టించారు. ఏమైంది నాన్న? టూత్ పేస్ట్ అయిపోయిందిరా అబ్బాయి అంటే, పేస్ట్ వేసుకున్నామంటే వేసుకున్నాం అన్నట్టు కొంచెం వేసుకోవాలి కానీ బ్రష్ పొడుగుతా వేసుకుని తినేయకూడదు నాన్న అంటాడమ్మా. నేను పళ్ళుతో కూడా నేర్పిన నా సుఖం. పేస్ట్ ఖాద్య అంటే మందులు కొనుక్కురారంటే మందులన్నీ హోల్సేల్గా ఒక్కసారి మింగేస్తే అమాంతం రోగం నయమైపోతున్నా అన్న. డాక్టర్ చెప్పినట్టే వేసుకోవాలి. అలా వేసుకొని ఉంటే మందులన్నీ ఒక్కసారి అలా అయిపోతాయి అంటాడమ్మా. అంకిని నేర్పిన నన్ను లెక్కలు అడుగుతాడు. మిమ్మల్ని అన్నయ్య వేలెత్తి చెప్పడం ఏంటి? నాన్ సెన్స్. అయినా అన్న వదిలిన దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన కర్మ మీకేంటన్న? నిక్షేపంలా నెల నెల పెన్షన్ వచ్చి మీ చేతిలో పడుతుంది కదా, మీరే నలుగురిని పోషించగలరు నాన్న. నిజమే, కానీ అందుకు డబ్బు, ఏటీఎం కార్డు కావాలమ్మా. అవి మీ అన్నయ్య పర్సులో ఉంటాయమ్మా. అదేమిటి నాన్న? బ్యాంకుకి వెళ్ళి డబ్బు తెచ్చుకునే శ్రమ నీకెందుకు? నీ కార్డు ఇవ్వు, నీకు అవసరమైనప్పుడల్లా నేనే డ్రా చేసి తెచ్చిస్తాను. కన్నా కొడుకుని శంకించలేం కదా. ఇచ్చాను. 100 రూపాయలు తీసుకున్నారంటే 1000 వివరాలు అడుగుతాడు. తాళం చెవి ఇంకొక చేతికిస్తే ఎలాగే ఉంటుందన్న. తీసేసుకుంటే సరే నాన్న. కోడలేముందో తెలుసా? కొడుకు మీద నమ్ముకోలేనప్పుడు కొడుకు ఇంటి చూరు పట్టుకొని వేలాడటం ఎందుకు? కూతురు దగ్గరికే వెళ్ళొచ్చుగా. అభిమానం గాయపడేసరికి పౌరుష పడి వచ్చేసారన్నమాట. పోనీ నిన్న వచ్చి మంచి పని చేశారు. నాకు 2 పిల్లలు కాదు 3 పిల్లలు అనుకుంటాను. అయినా ఈ రోజులో కొడుకెంతో కూతురు కూడా అంతేనా నాన్న? మీరు ఇక్కడే నిశ్చింతగా ఇక్కడే ఉంటాను నాన్న. కానీ అల్లుడు గారు ఏమనుకుంటారో ఏమన్నా. అది మీ పరిస్థితి అక్కడ ఏంటో ఆయనకు వివరించి చెప్తే ఆయన ఒప్పుకుంటారు నాన్న. ఆ నమ్మకం నాకుంది నాన్న. అల్లుడు నెత్తి మీద కూర్చొని కూతురు సుమతిని పట్టావా? వద్దమ్మా, వద్దమ్మా, వద్దు. నేను మీకు పట్టాలి కానీ మీ దగ్గర నుంచి తీసుకోకూడదమ్మా, తీసుకోకూడదు. ఏమిటన్నా ఆ మాటలు? ఏ అన్నయ్య కానీ నాకు చూసుకునే హక్కు అధికారాలు లేవా చెప్పండి? ఎప్పుడో అంతే, మేమన్నీ చాదస్తం మాటలే. టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. ఎప్పుడు ఫోన్ చేశారో ఏమో. నేను స్నానానికి నీళ్ళు సిద్ధం చేస్తాను. ఆయన వంట అయిపోయింది, రండి ఫోన్ చేద్దరు గంటండి. ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమో కానీ నిన్ను చూస్తుంటే మీ అమ్మ గుర్తుకొస్తున్నా. మీ నాన్నమ్మలానే కడుపులో నుంచి తీసి పెట్టేదమ్మా. నాకంటే ముందు వెళ్ళిపోయి అలా మాట్లాడకండి నాన్న. అమ్మ లేని లోటు తెలియకుండానే మమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు. అమ్మ నన్ను తన కడుపులో 9 నెలలే మోసింది. కానీ మీరు ఏకంగా 24 ఏళ్ళు మీ గుండెలపై పెట్టుకుని పెంచారు.
చెవు కోసిన మేకలా కేకలు? ఈ కేకలు ఉండబట్టే కదరా నేను లాయర్ అయింది. చూడు, నేను 24 అవర్స్ బిజీయే. ప్రభుత్వ సొమ్ము తింటూ నీలా హాయిగా కూర్చోడానికి నేను పెన్షనర్ని కాదు. అరే, నువ్వు అనుకున్నట్టుగా నేనేమంత బాగుకోవటం లేదులేరా. రా, కూర్చో. అంటే నువ్వు కూడా అందరి పిచ్చి తండ్రులాగే సంపాదించిన కష్టార్జితం మొత్తం పిల్లల చేతుల్లో పోసి వాళ్ళ ముందు చేతులు కట్టు నిలబడ్డావు అన్నమాట. అదే సుందరం, ఏదైనా గుప్పిట్లో ఉన్నంతసేపేరా ఆసక్తి అయినా ఆకర్షణ అయినా ఎప్పుడు నేర్చుకుంటావు. ఆ ప్రేమ ఆప్యాయతలు నీకు అర్థం కావాలంటే నువ్వు అర్జెంటుగా 4 పిల్లల్ని కలాలరా. ఇగో వచ్చే జన్మలో కట్టాలే కానీ. అవును, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? అరే వేణు, నీకు తెలిసిన పెద్ద డాక్టర్ ఎవరైనా ఉన్నారు? ఏమైందిరా? చూస్తుంటే ఇదివరకు కంటే బాగా తగ్గినట్టు కనపడుతున్నావు. అనారోగ్యం ఏంటో చెప్పు, నాకు అన్ని రకాల స్పెషలిస్టులు తెలుసు. లాయర్ అంకుల్, మీరెప్పుడు వచ్చారు అంకుల్? ఇప్పుడేనమ్మా, ఏదో పని ఉంది రారా అంటే పిలిచాడు, వచ్చాను. దేనికోసం నాన్న? అదే ఏమి లేదమ్మా, ఊరికే. అయినా వాడి మాటలు నమ్ముతా వింటమ్మా. వాడు లాయర్ కాదమ్మా, లయ్యరు. నారద మహర్షిని మనం కలహ భోజనుడు అంటాం కానీ నిజానికి ఆ మాట ఈ ప్లేడర్లుగా వర్తిస్తుందమ్మా. కలహం ఉంటే చాలు వీళ్ళకి పండగే. నువ్వు చాలా డ్యామేజ్ గా మాట్లాడుతున్నావు. నీ మీద పరువు దావా వేస్తా. అమ్మా జైతి, వీడి పేరు మీద అసలు ఆస్తిపాస్తులు ఏమున్నాయి చెప్పు. అంకుల్, మా నాన్న పేరున ఆస్తులు లేకపోతేనే అంకుల్ మా నాన్నకు అండగా మేము ఉన్నాం. కుమారి చెప్పావమ్మా. అయినా ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులైనా అంతకు మించి స్వర్గాన్ని కోరుకోరు. వీడైతే అస్సలు కోరుకోడు తెలుసా. తెలుసు అంకుల్, మా నాన్న మా కోసం, ముఖ్యంగా నా కోసం పడిన తపన, కష్టం, అనుభవించిన వేదన, చేసిన త్యాగం కల్లో కూడా మర్చిపోలేను అంకుల్. అదంతా ఒక ఎత్తు అయితే నా తొలి కాన్పు టైంలో నాన్న చేసింది మరో ఎత్తు అంకుల్. ఆ కార్యం ఏంటో చెప్పు తల్లి, అది ఘనమో కాదో నేను చేలుస్తాను. డాక్టర్ చెప్పిన ఈడీడీ కంటే 10 రోజుల ముందే ఒక నడిరాత్రి వేళ నాకు నొప్పులు మొదలయ్యాయి. బయట హోరున కురుస్తున్న వర్షం, ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి ఆటో కోసం కూడా వెళ్ళలేని పరిస్థితి నాన్నదంకుల్. అప్పుడు నాన్న ఏం చేశారో తెలుసా? తన మోపెడ్ మీద నన్ను కూర్చోపెట్టుకొని చిన్న పిల్లలకి సైకిల్ నేర్పినట్టుగా 2 చేతులతో హ్యాండిల్ పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ 3 కిలోమీటర్లు తీసుకెళ్ళాను. ఆ వర్షంలో నేను తడిసిపోకుండా తన రెయిన్ కోట్ ని నాకు కప్పారు. తను మాత్రం వర్షంలో తడిసిపోతూనే ఉన్నారు. నేను నొప్పుల బాధ భరించలేక అరుస్తూ అలా నాన్న మీద ఒరిగిపోతూ ఉంటే నా బరువును మోస్తూనే, నాకు ధైర్యం చెబుతూనే, గాలిని వర్షాన్ని ఎదుర్కొంటూనే నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు అంకుల్ నాన్న. అయినా ఇప్పుడు ఆ పాత ఊసులు ఎందుకులేమ్మా. చెప్పనీరా, అలాంటివి ఎన్నిసార్లు తలుచుకుంటే పిల్లలు అంత పుట్టం పట్టిన బంగారాలు అవుతారు. అవునా, మన గతాన్ని, నడిచి వచ్చిన దారిని మర్చిపోకూడదని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. వేషైన మాటమ్మా. ఆ తర్వాత ఏమైంది చెప్పు. ఎలాగోలా హాస్పిటల్కి వెళ్ళి పడ్డాంలే అని నెట్టూర్చేలోపు హాస్పిటల్ వాళ్ళు అప్పటికప్పుడు 25,000 కట్టమన్నారు. ఆ నడి రాత్రిలో నాన్న ఎందరి కాళ్ళు పట్టుకున్నారో, ఎవరికి తన తల తాకట్టు పెట్టారో తెలియదు కానీ డబ్బులు మాత్రం తీసుకొచ్చి ఆ తర్వాతే ఆ డాక్టర్లు నన్ను పరీక్ష చేశారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, తల్లి బిడ్డలిద్దరిలో ఒక్కరినే రక్షించగలము అని చెబితే ఆ డాక్టర్ల కాళ్ళ వేళ్ళ పడి ఇద్దరిని బ్రతికించమని బ్రతికలాడుకున్నారు అంకుల్. అంతటూ ఊరుకోలేదు అంకుల్. హాస్పిటల్ అంతా ప్రతిధ్వనించేలా ఉచ్చస్వరంతో మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు చెప్పించి నన్ను, నా బిడ్డని ప్రాణకండ నుంచి రక్షించారు. నా స్నేహితుడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. అమ్మా జైతి, నువ్వు వీడి కడుపులో పుట్టడం నువ్వు చేసుకున్న అదృష్టం తల్లి. అందుకే కాబోలు లింగి కంటే లోకంలో ఉన్నతుడెవరు అని అడిగితే ఆకాశం కంటే పొడవైన వాడు నాన్న అని జవాబిచ్చాడు. ప్రతి కూతురు, ప్రతి కొడుకు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం అమ్మా అది. నా కోటి టైం అవుతుంది. నీ మంచితనాన్ని, నువ్వు నీ కూతురికి నేర్పిన సంస్కారాన్ని వింటూ ఉంటే ఇంత టైం అయినా సరిపోదురా. మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను. అమ్మా, రేపు వచ్చి కలుస్తానమ్మా. అలాగే. ఏంటి మీ లాయర్
అంకుల్ వచ్చి వెళ్తున్నాడు? స్నేహితుడిని కలవడానికని వచ్చానండి. ఆ, అంతేనా? లేకపోతే మీ నాన్న ఏమన్నా వీలునామా రాయిస్తున్నాడో నాకు డౌట్గా ఉంది. సరే కానీ చూడు, స్థిర చరాస్తులన్నింటిలోనూ నీకు సమాన హక్కు ఉంటుంది. అది అప్పుడేనా బాధ్యతలు ఉండవా? అలానే నేను అనలేదు. అది సరే, మీరేంటంటే ఆఫీస్కి వెళ్ళకుండా వచ్చేసారు? చెప్పానుగా, ఆ స్కూటర్ మధ్యలో చెడిపోయింది. అది రిపేర్ చేయించేసరికి ఆఫీస్కి లేట్ అయిపోయింది అని చెప్పేసి తొందరగా పంపించి తర్వాత తిప్పుకొచ్చి ముందు ఫోన్ చేయండి. ఇంకా చెప్పిన చేస్తారా లేదా? చెయ్యండి త్వరగా. చేస్తున్నాను. నాన్న, హలో, అంబులెన్స్. అన్నయ్య అన్నయ్య, నువ్వు ఇంకా బయలుదేరలేదా అన్నయ్య? అన్నయ్య, నీకు చెప్పాను కదా అన్నయ్య నాన్న పరిస్థితి. నువ్వు ఇంకా పరిగెట్టుకుంటూ వస్తావు అనుకున్నాను అన్నయ్య. అన్నయ్య, నాన్నకి నాన్నకి 2 కిడ్నీలు చెడిపోయాయి. ఆ సంగతి చెప్పడానికి జైతుంది అక్కడి నుంచి కంగారు పడుతుంది. కానీ మీరు త్వరగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పండిన ఆ కూర అలక తప్పదమ్మా. రాలేదా? నాన్న, మీరు అలా నిరాశ పడకండి నాన్న. అయినా మీ ప్రాణానికి ఇప్పుడు అర్జెంటుగా వచ్చిన ప్రమాదం అసలు ఏమీ లేదు నాన్న. రేపు డయాలసిస్కి నేను ఆల్రెడీ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాను నాన్న. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు కరుణామయుడు. నన్ను కరుణించి ఈ భవబంధాల నుంచి త్వరగా విముక్తి చేస్తున్నందుకు సంతోషిద్దాం. రే వేణు, నువ్వైనా కాస్త విడమర్చి చెప్పు. జైతే, విన్నావుగా, నువ్వే అనవసరంగా కంగారు పడి మీ నాన్నని కంగారు పెట్టేస్తున్నావు. కానీ ఇవాళ రేపు ఇలాంటి రోగాలన్నీ కామన్. వారం వారం డయాలసిస్ చేస్తే కొంతకాలం బండి లాగేసేయచ్చు. అయినా ఏదైనా గవర్నమెంట్ ఆసుపత్రిలో చూపిస్తే త్వరగా నయమవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ కదా, అంత ఫ్రీ. డబ్బుల గురించి ఆలోచించుకునే సందర్భం ఇది. ఎవరెన్ని మాట్లాడినా ఎంతగా పాకులాడినా అవన్నీ పైసల గలగల చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటాయి జైతి. ప్రాణాన్ని డబ్బుతో ముడిపెట్టకూడదు బాబు. సెంటిమెంట్గా కాకపోయినా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మన సమస్యకి పరిష్కారం ఉంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించవచ్చు. జీవంతాల్లో రిజిస్టర్ చేయిస్తే ఏ యాక్సిడెంట్ కేసో ఏ బ్రెయిన్ డెడ్ కేసో వచ్చిందనుకో, వాళ్ళు కిడ్నీని డొనేట్ చేయడానికి అంగీకరిస్తే ముందుగా రిజిస్టర్ చేసుకున్న ప్రాతిపదిక మీద మనకి కూడా కిడ్నీ దొరకచ్చమ్మా. అదంతా జరిగేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అంకుల్ చెప్పినట్టు కిడ్నీ డొనార్ దొరికితే మన పని ఈజీ అయిపోతుందండి. అదంతా ఈజీ కాదు జైతి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా మీ అన్నయ్య రానని చెప్పి నాకు ఫోన్లో చెప్పేశాడు, చేతులు ఎత్తేశాడు. అయినా అన్నయ్య అంత బాధ్యతగా ఉంటే నాన్న ఎక్కడికి ఎందుకు వస్తారంటే? ఏంటి, అన్న చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను ఎత్తికి పెట్టేశారా మీ నాన్నని? అయ్యో, అవేం మాటలండి. అయినా అంత మాట అన్నాడా? రానన్నాడా? అయితే మా నాన్నకి నేనే నా కిడ్నీ దానం చేస్తాను. ఆయనకి కొత్త ఆయుష్ పోస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. జైతి, చాలా పిచ్చి నిర్ణయం తీసుకున్నావు. ఏమండి, మా నాన్నండి మా కోసం, మా బాగోగుల కోసం, మా ఆనందం కోసం 3 వంతుల జీవితాన్ని త్యాగం చేశారండి ఆయన. అందరు తండ్రులు ఇలాగే త్యాగం చేస్తారు జైతి. ఆయన ఏదో కొత్తగా చేసినట్టు చెప్తావంటి. ప్రతి తల్లిదండ్రులు ఇలాగే త్యాగం చేస్తారు. కానీ చూడు, ఆయనకి బాధ్యతలన్నీ తీరిపోయాయి. నీకు ఇంకా మన పిల్లల బాధ్యత నీ చేతిలో ఉంది. అది నువ్వు మర్చిపోతే ఎలా? ఇప్పుడు ఆయన బతుకు కూడా నా చేతుల్లోనే ఉందండి. ఇంతకు మించి వేరే మార్గం ఏం కనిపించడం లేదు. ఏమండి, నాకేం కాదండి, అంతా బాగైపోతుంది. ఏమండి, ఆయన ఏం పరాయి వారు కాదు కదండి, మా నాన్నండి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించకపోతే రోజు రోజు కొంచెం కొంచెం చచ్చిపోతారండి. చూడు జైతి, ఈ లోకంలో అందరూ శాశ్వతమా చెప్పు? నువ్వు శాశ్వతమా, నేను శాశ్వతమా? అవేం మాటలండి. చెప్తుంటే అర్థం కావట్లేదా జైతి? పిచ్చి పట్టిన దాగలాగా మాట్లాడుతున్నావేంటి? కట్టుకున్న వాడి వెంటనే కన్నవాడు ఎక్కువైపోయాడా ఏంటి నీకు? చెప్పండి, నా నిర్ణయం తప్ప? చెప్పండి అంకుల్, నా నిర్ణయం తప్ప? అటు మిత్రుడి ప్రాణం, ఇటు నీ కుటుంబం, ఇటువైపు మగ్గాలో ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ విషయంలో నేను ఇంతకంటే తీర్పు ఇవ్వలేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్పది. అభినందిస్తాను కానీ బలపరచలేదు. సారీ. కొన్ని కుటుంబ సమస్యల్ని కుటుంబమే పరిష్కరించుకోవటం ఉత్తమం. వస్తానమ్మా.
వినోగా జైతి, ఎవరి బాగోగులు వాళ్ళే చూసుకోవాలి అని అంటున్నాడు. ప్లీజ్ అండి, మా అమ్మని కాస్త కనికరించు. జైతి, చెప్పానుగా, నా మాట తోసిరాజు అంటే నీకే కష్టము నష్టము. మైండ్ ఇట్. అంతేనా? అంతే. ఇప్పుడు నేను ముందడుగు వేయకపోతే ఒక కూతురుగానే కాదు, సాటి మనిషిగా కూడా గుర్తించబడదు. అందుకే నేను నిర్ణయం తీసేసుకున్నాను. నా నిర్ణయం మారదుగాక మారదు. దయచేసి ఎవరు ఒత్తిడి తీసుకురావద్దు. నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. సారీ, ఇది నా వ్యక్తిత్వానికి సవాల్. కూతురుగా నా బాధ్యతకు ప్రేమాభిమానాలకు పరీక్ష. ఇవాళేంటి కొత్తగా కొమ్ములు వచ్చినట్టు కొత్త కొత్త తొలగిస్తున్నావేంటి? అవును, నా నిర్ణయం నాకు ఇచ్చిన బలమే నన్ను అలా మాట్లాడేలా చేస్తుంది. మీకు ఇది కోతలా అనిపించచ్చు కానీ అది నా అస్తిత్వాన్ని చాటుకునే ధిక్కార స్వరం. నీ భర్తతో నువ్వు అలా మాట్లాడకూడదు. నువ్వేమిటో నీ స్థానం ఎక్కడో మర్చిపోతే అలాగమ్మా. నువ్వు ఇంటిలో ఇతని అర్ధాంగివి, ఇతని పిల్లలకు మాతృమూర్తివమ్మా. అంతకంటే ముందు మీ కూతుర్ని నాన్న. జయతి, మీకు ఇష్టం లేకపోతే మీరు ఎక్కడికి రానక్కర్లేదు. దయచేసి నా దారికి మాత్రం అడ్డు రాకండి చాలు. నన్ను రండి, రండి జయతి, నా మాట కాదని ఇంటి గడప దాటితే మళ్ళీ ఇంట్లో శాశ్వతంగా అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆలోచించుకొని బయటకు వెళ్ళి. రండి నాన్న. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, రండి, చెప్పండి. డాక్టర్, మా నాన్నకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి. ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను. రెండు కిడ్నీలు బాగా పాడైపోయాయమ్మా. వెరీ క్రిటికల్ కండిషన్. వెంటనే ఆపరేషన్ చేయకపోతే మాత్రం చాలా కష్టం. మీరేమి కంగారు పడకండి. కిడ్నీ దారి దొరికితే మళ్ళీ మునుపటి మనిషిని చేసేస్తాం. ఇంకో 20-30 ఏళ్ళు దర్జాగా బతికేయచ్చు. డాక్టర్ గారు, మీ హాస్పిటల్ వాళ్ళు అన్ని టెస్టులు చేసి నా కిడ్నీ సూటబుల్ అని చెప్పారు డాక్టర్. మిమ్మల్ని కలిసి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేసుకోమన్నారు. అవునా? మీరు మీ నాన్నగారికి కిడ్నీ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారా? వెరీ గుడ్. మీకు తెలుసో లేదో, అప్పట్లో సినీ నటుడు ఏవిఎస్ గారికి కూడా లివర్ చెడిపోతే ఆయన కూతురే లివర్ దానం చేసి ఆయనకి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇప్పుడు మీరు కూడా ముందుకు రావడం ప్రశంసనీయం. సరే, ఇంకెందుకు ఆలస్యం? ఆయనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కొంత అయితే ఉంది, కానీ కొంత మనీ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. సరే, రేపే ఆపరేషన్ చేసేద్దాం. ఇందులో సైన్ చేసేవ్వండి. అమ్మా జైతి, నువ్వు తొందరపడుతున్నావమ్మా. జరగబోయే పరిణామాల గురించి ఆలోచించకపోతే ఎలా చెప్పు? ఎందుకు నువ్వు హరిపరిగా వ్యవహరిస్తున్నావు? ఎందుకు ఇంటి దగ్గర అనవసరమైన ఘర్షణకు దిగుతున్నావు? నాకు అర్థం కావట్లేదమ్మా. ఆపరేషన్ చేయించేస్తే అంతా రెడీ అయిపోతుందమ్మా. ఏం పర్లేదు నాన్న. ఏమండి, అలా వెనక్కి లాగుతారు ఏమిటండి? మీ ప్రాణం విలువ మీకు తెలియడం లేదు. అయినా ఒక కిడ్నీ ఇవ్వడం వల్ల ఆవిడకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ భగవంతుడు మనకి ముఖ్యమైనవన్నీ 2 చొప్పున ఇచ్చాడు. కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, అలాగే కిడ్నీలు. ఒకటి పోయినా రెండవది ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే రెండవది స్పేర్ పార్ట్ అన్నమాట. మగవాళ్ళైతే పర్వాలేదు డాక్టర్ గారు, కానీ ఆడపిల్ల అండి, ఆడపిల్ల ట్రాష్ అండి. ఈ రోజుల్లో కూడా ఆడ మగ అంటూ విడదీసి మాట్లాడడం అస్సలు బాలేదు. అయినా మీ రోజుల్లో లాగా కాదండి. ఇప్పుడు ఆడవాళ్ళు చేయలేని పనులు, నిర్వర్తించలేని బాధ్యతలు అంటూ ఏమీ లేవు. నిజంగా చెప్పాలంటే అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు మగవాళ్ళని డామినేట్ చేసి పాడేస్తున్నారు. అయినా మీరు ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఈ విషయాన్ని గమనించకపోతే ఎలా చెప్పండి? మీ అమ్మాయికి ఎలా ఉందో తెలియదు కానీ మీ మాటలు నాకు మాత్రం కంపన పుట్టిస్తున్నాయి. అది కాదు డాక్టర్, నాకు మా నాన్న ఏదో అయిపోతుందేమో అని భయపడుతున్నారు. మీరే కాస్త ధైర్యం చెప్పండి. మీరేమీ కంగారు పడకండి. మీ అమ్మాయికి ఏమీ కాదు, నాది హామీ. కావాలంటే మీరే చూడండి,
అవయవదానం పూర్తవగానే మీ అమ్మాయి అవయవదానానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుంది. డాక్టర్ గారు ఇదేంటి? జస్ట్ రొటీన్ ఫామ్ అమ్మా. మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటున్నట్టు పర్యవసానం ఎలా ఉన్నా కానీ మా హాస్పిటల్ సిబ్బందికి ఎటువంటి అంగీకారం అని మీరు తెలియజేసినట్టు అనమాట. సరే. ఓ సారీ అమ్మా, మీకు మ్యారేజ్ అయింది కదూ, ఈ ఫామ్ కూడా అవసరం. మీ హస్బెండ్తో సైన్ చేయించి తీసుకురండి. ఇదేంటి డాక్టర్? జస్ట్ ఒక రొటీన్ ఫామ్ అమ్మా. అయినా నేను మా నాన్నకి కిడ్నీ దానం చేస్తుంటే మధ్యలో మా వారి సంతకం ఎందుకు? మీ వారు కనుక రేపు మీకు ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త అన్నమాట. అయినా ఇవన్నీ రొటీన్ అమ్మా. జస్ట్ ఒకే ఒక సంతకం చేయించి తీసుకురండి. ఆయన అయితే హాస్పిటల్కి ఏమి రానక్కర్లేదు. ఇందాకే ఆడ మగ సమానం అంటూ హెచ్చరించి ఇప్పుడు ఇలా వివక్ష చూపించడం కొద్దిగా బాగాలేదు డాక్టర్. చూడమ్మా, అది నా అభిప్రాయం. ఇది చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత. యు నో వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒకవేళ ఆయన సంతకం పెట్టకపోతే ఏముంది, ఆపరేషన్ చెయ్యం. అయ్యో, ఎలా? అయినా ఇది మరీ అన్యాయం డాక్టర్. ఇదిగో కిడ్నీ స్వీకర్త ఇక్కడే ఉన్నారు, కిడ్నీ దాతలు మీ ఎదురుగా ఉన్నారు. ఒక లెటర్ కోసం ఇలా ప్రాణాల మీద తీసుకురావడం బాగోదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్. సారీ అమ్మా, ఈ విషయంలో అయితే నేను ఏమీ చేయలేను. డాక్టర్ అది కాదు నాన్న, ఏం చేద్దాం డాక్టర్? డాక్టర్ ప్లీజ్ డాక్టర్ డాక్టర్ నేను మళ్ళీ వస్తాను. నాన్న పదండి నాన్న, పదండి. ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అని చెప్పాను, అయినా వెళ్ళిపోయావు కదా. అది కదండి, మా నాన్న ప్రాణాల మీద ఉన్న అదుద్దతోనే వెళ్ళాను కానీ మరో ఉద్దేశం ఏమీ లేదండి. ఏమండి ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం, వాడి ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఒక చిన్న సంతకం పెట్టండి. జైతి, నన్ను కూడా అర్థం చేసుకో. ఇది మీ నాన్న ఆరోగ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నీ శరీరానికి సంబంధించిన విషయం కూడా. అందుకే నేను సంతకం చేయను. అయ్యో మరెలా? పోనీ ఒక్కసారి హాస్పిటల్కి రండి, అక్కడ మా నాన్న పరిస్థితి చూస్తే మీరే ఆయనకు సహాయం చేసేస్తారు. జైతి, అనవసరమైన ప్రయత్నాలు మానుకో. ఏమండి, ఇది అనవసరమైన ప్రయత్నం కాదండి. అక్కడ డాక్టర్లు కాదని ఇక్కడ మీరు కాదంటే కిడ్నీ ఇవ్వాలనుకున్న నేను కిడ్నీ తీసుకునే మా నాన్న ఏమైపోతాను చెప్పండి. మా నాన్నని నేను ఎలా బ్రతికించుకోగలను? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. జైతి, నా మాటకు విలువ లేనప్పుడు అనవసరంగా నా సమయాన్ని వృధా చేయకు. నా దేహం మీద, నా శరీర అవయవాల మీద నాకు హక్కు లేకుండా ఎలా పోతుందో నేను చూస్తాను. నా శరీర భాగాన్ని నేను దానం చేయడానికి నా భర్త అనుమతి కావాలి అని విధించడం ఏమిటో ఆంక్ష కోర్టులోనే సవాల్ చేస్తాను. నా మీద మగ పెత్తనం ఎవరు ఎందుకు ఎలా చేస్తున్నారో కోర్టులోనే తెచ్చుకుంటాం, కోర్టులోనే తెచ్చుకుంటాం. జయతి తరపున ప్రతివాది 5 స్టార్ హాస్పిటల్ తరపున అడ్వకేట్లు రెడీగా ఉన్నారా? నేను రెడీ యువరానా. నేను రెడీ యువరానా. ఇక మీ వాదనలు ప్రారంభించండి. యువరానా, ఇది ఒక చిత్రమైన ప్రత్యేకమైన కేసు. నా క్లయింట్ జైతి, శ్రీమతి జైతి రాజారావు. శ్రీమతి జైతి రాజారావు. యువరానా, నా క్లయింట్ తండ్రి సోమసుందరం గారి 2 కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే బ్రతకరని చెప్పి డిఫెన్స్ కౌన్సిల్ వారి క్లయింట్ 5 స్టార్ హాస్పిటల్ వారే స్వయంగా చెప్పారు. అది యథార్థం యువర్ ఆనర్. పేషెంట్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నా క్లయింట్ ఒక సరైన సలహా ఇస్తే దాన్ని తప్పడతారేంటి? డిఫెన్స్ వారు పొరపడుతున్నారు యువర్ ఆనర్. ఆసుపత్రి వారు ప్రవేశపెట్టిన ఒక రాక్షసపూరితమైన నిబంధనని ప్రశ్నిస్తూ అసలు తన శరీరం మీద తనకి హక్కు ఉందో లేదో తేల్చుకోవాలని నా క్లయింట్ జైతి ఈ కేసును దాఖలు చేశారు. చట్టం రూపొందించిన నిబంధనని రాక్షస నిబంధన అంటాం, చట్టాన్ని వ్యతిరేకించడం. వీరు నిరోధించవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నాను. అది ఎంత రాక్షసపూరితమైందో నేను నిరూపిస్తున్నాను. తమరు కాస్త ఓపిక పడడం మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్.
థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ జయంతి తన కిడ్నీని తన తండ్రికి ఇవ్వదలిచి సదర్ హాస్పిటల్ వాళ్ళని సంప్రదించింది. పరిస్థితి విషమంగా ఉందని తెలుసుండి కూడా సర్జరీ చేయడానికి తన భర్త అనుమతి కావాలి అంటూ కండిషన్ పెట్టారు. ఇది నిజంగా రాక్షసమే యువర్ ఆనర్. ఆ నిబంధన చట్టమే రూపొందించిన నిజాన్ని గౌరవనీయులైన కౌన్సిల్ వారు ఉద్దేశపూర్వకంగా దాచేస్తున్నారు యువర్ ఆనర్. ఆ నిబంధన ఏమి నా క్లయింట్ విధించలేదు. అన్ని ఆసుపత్రులు చేస్తున్నట్టే నా క్లయింట్ ఎన్నో ఏళ్లుగా పాటిస్తూ వస్తున్న నిబంధనది. ఆటోమేటికలీ ప్రాక్టీస్ బికమ్స్ రూల్ యువర్ ఆనర్. ఎవరు వేలెత్తి చూపినంత మాత్రం అది రూల్ అయిపోదు యువర్ ఆనర్. అది నా క్లయింట్ తండ్రికి ప్రాణగండంగా మారడమే కాకుండా ఒక వివాహిత మహిళని అనుమానించేలా ఉంది. అందుకే ఆ నిబంధన చెల్లుబాటు గురించి ప్రశ్నించాల్సి వచ్చింది యువర్ ఆనర్. ప్రశ్నించమనండి, కానీ మా క్లయింట్ ఆసుపత్రి కాదు. కిడ్నీ దానానికి అంగీకరించని వారి భర్తలు నిలదీయమనండి, లేదంటే అవయవదాన చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వాన్ని ఆశ్రయించమనండి. అంతేగాని ఈ కేసుతో ఏ విధంగానూ సంబంధం లేని నా క్లయింట్ని ప్రతివాదిగా చేర్చడం దురుద్దేశపూర్వకమే. నా క్లయింట్ మీద బురజల్లి తద్వారా పరువు తీయడానికి చేస్తున్న ప్రయత్నమే. అందువల్ల ఈ కేసు విచారణార్హమే కాదని కోర్టు వారికి సర్వీర్యంగా విన్నవిస్తున్నాను. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చు యువర్ ఆనర్, కానీ అది ఆచరణలో పెట్టేటప్పటికి ఏళ్ళు పూళ్ళు అవుతాయి. నా క్లయింట్ తండ్రి పరిస్థితి చాలా విషమంగా ఉంది. సత్వర న్యాయం కోసమే నా క్లయింట్ కోర్టుని ఆశ్రయించింది. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నా క్లయింట్ని ఇలా భూమిలో నిలబెట్టడం అన్యాయం రానా. నా క్లయింట్ ఒక ఆరోగ్య సురక్ష సంస్థ, వైద్య సేవా సంస్థ. రోగులకు సేవ చేయడం, అవసరమైతే సర్జరీలు చేసి నా ప్రాణాలు కాపాడటం వారి ప్రథమ కర్తవ్యం, బాధ్యత. దాన్ని గాలి వదిలేసి ఇలా కోర్టులో కేసులు వాదిస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోలేరు. అలా చేస్తే వారి సేవ కోరి వచ్చే రోగులకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఊహాత్మక ప్రశ్నలతో వేసిన ఈ కేసును డిస్మిస్ చేయవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నాను. డిఫెన్స్ కౌన్సిల్ చెప్పినట్టుగా మీ క్లయింట్కు సలహా ఇచ్చి అసలు బాధ్యులను ప్రతివాదులుగా ఎందుకు చేర్చకూడదు? చట్టంలోని ఒక నిబంధనని ప్రతివాది ఒకరంగా మార్చి అత్యవసర వైద్యాన్ని నిరాకరించడం ద్వారా నా క్లయింట్కి ఈ క్లయింట్ తండ్రిని శారీరకంగాను మానసికంగాను హింసించారు యువర్ ఆనర్. ఇది మరీ విడ్డూరంగా ఉందండి. ఆ విధంగా చేయడం వల్ల నా క్లయింట్ ఆసుపత్రికి నష్టమే కానీ ప్రయోజనం ఉంది చెప్పండి. ఓ పని చేయండి, ఈ కేసు నుంచి నా క్లయింట్ డిశ్చార్జ్ చేసి ఆ పైగా ప్రభుత్వంపై కేసేసుకోండి. అయ్యా జడ్జి గారు, నేను మాట్లాడచ్చా? మీ లాయర్ చెప్పలేనిది మీరు కోర్టుకు ఏమైనా చెప్పుకోదలిస్తే బోన్లో నిలబడి చెప్పండి. అయ్యా జడ్జి గారు, సత్వర న్యాయం అర్థిస్తూ మా నాన్న ప్రాణాలు రక్షించమని ప్రార్థిస్తూ వ్యాజ్యం వేశాక కోర్టు పక్షులా మారి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నేను మాత్రం కాళ్ళు అరిగేలా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను జడ్జి గారు. ఆర్డర్ ఆర్డర్. మీరు కోర్టును నిందించడం మానుకోవాలి. మేమేం సరదాగా వాయిదాలు వేయం. మీ లాయరో వారి లాయరో అవసరమని కోరితేనే కదా మేము గడువు ఇస్తాం. దానివల్ల వారికి వీరికి వచ్చే నష్టం ఏమీ లేదు న్యాయమూర్తి గారు. మధ్యలో నలిగిపోతున్నది నేను. అదిగో నా నాటికి అనారోగ్యంతో సృష్టించిపోతూ సుళ్ళు తిరిగిపోతున్న మా నాన్నను. అంటే అంత జడ్జి గారితే తప్పట్టావు. ఇది భూపాటికి కోర్టు దిక్కరనే యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్కి కోర్టును ధిక్కరించే ఉద్దేశం లేదు. తన ఆవేదనని ఆక్రోశాన్ని తమకు తెలియజేయాలి అనుకుంటుంది. సానుభూతితో అర్థం చేసుకుంటారని కోరుతున్నాను యువర్ ఆనర్. మీ తపన భావోద్వేగం అర్థమవుతుంది. మీదో ప్రత్యేకమైన కేసుగా పరిగణించి మీకు ప్రత్యేక సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. మీరు మీ వాదనని స్వయంగా విన్నవించుకోదలిస్తే విన్నవించుకోవచ్చు. మీరు ఇక బోన్లో నిలబడక్కర్లేదు. మా ఎదుటికొచ్చి చెప్పొచ్చు. అవసరం అనుకుంటే సాక్షుల్ని విచారించడానికి కూడా అనుమతిస్తాం. ధన్యవాదాలు న్యాయమూర్తి గారు. నేనేమీ లా చదవలేదు, ఎన్నడూ కోర్టు మెట్లు ఎక్కిన దాన్ని కాదు. ఇల్లు, భర్త, పిల్లలు, ఇదే నా ప్రపంచం. ఏ ఆడదానికైనా అంతే. ఆర్డర్ ఆర్డర్. డాక్టర్ గారిని పిలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ ప్రకాష్ గారు. డాక్టర్ గారు, నేను మా నాన్నకి కిడ్నీ దానం చేయాలి అనుకున్నప్పుడు నా భర్త లిఖితపూర్వక అనుమతి కావాలి అని కండిషన్ పెట్టింది నిజమా కాదా? నిజమే. ఆ ఫార్మాలిటీ పూర్తి చేయకుండా సర్జరీ చేయలేం. అంటే పేషెంట్ కండిషన్ ఎంత సీరియస్గా ఉన్నా
కాంప్లికేషన్ని సడలించను అంటారు, అంతేగా? ముమ్మాటికి అంతే. రేపు అంటే మీకు సర్జరీ పూర్తయిన తర్వాత ఏవైనా కాంప్లికేషన్స్ వచ్చినా, సర్జరీ విఫలమైనా, లేదా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మీ నుంచో లేదంటే మీ వారి నుంచో మీ సంతానం నుంచో మాకు లీగల్గా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ఇబ్బందులన్నీ మాకెందుకు చెప్పండి. అలాగా? అయితే మరి మా మా వారికి నేను కిడ్నీ దానం చేశాను అనుకోండి, అప్పుడు కూడా ఇవన్నీ రావచ్చుగా? మరి మా అమ్మ నుండో నాన్న నుండో అప్పుడు ఈ అనుమతి ఎందుకు అడగరు? అంటే ఆడవాళ్ళు అంటే అంత చులకనా, లేదంటే వాళ్ళు మనుషులే కాదంటారా? చూడమ్మా, భార్య దాత, భర్త స్వీకర్త. అందువల్ల వీరిద్దరి మధ్యలోనూ మూడో వ్యక్తి పర్మిషన్ అవసరమే లేదు. అంటే రోగి ప్రాణం కన్నా మీ స్కిన్ని కాపాడుకోవడమే మీకు ముఖ్యం అంటారు. డాక్టర్ గారు, మీరు డాక్టర్ వృత్తిని చేపట్టే ముందు చేసిన హిపోక్రటిక్ ఓత్ అదేనండి. ఆ ప్రమాణాల్ని ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్పండి. అది వేరు, ఇది వేరమ్మా. అది వృత్తి ధర్మం, ఇది చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత. డాక్టర్ గారు, ఒకవేళ నేను కాకుండా మా అన్నయ్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చాడు అనుకోండి, అప్పుడు మా వదిన పర్మిషన్ కావాలి అని ఇలాగే ఒత్తిడి చేస్తారా? అవసరమే లేదు. మగవాళ్ళు ఎవరికైనా నిరభ్యంతరంగా అవయవదానం చేయొచ్చు. ఆ విషయం చట్టంలోనే ఉంది. చూసారా చూసారా జడ్జి గారు, ఈ రెండు నాలుకల ధోరణి వింతగా లేదు. ఆడవారికి ఒక రూలు, మగవారికి ఒక రూలు. ఇదెక్కడ వివక్ష అండి? అంటే చట్టం దృష్టిలోనూ ఆడవారి కంటే మగవారే గొప్పవారు అని మీ అభిప్రాయం? అందరి విషయంలోనూ కాదమ్మా, కేవలం వివాహిత స్త్రీలకు మాత్రమే. వివాహం కాని వారు నిరభ్యంతరంగా అవయవదానం చేయొచ్చు. చట్టంలో ఆ క్లాస్ కేవలం వివాహిత స్త్రీలకు మాత్రమే నిర్దేశించింది. అంటే పెళ్లి ఆడవారి స్వేచ్ఛను హరించి మగవాడికి బానిసం చేస్తుంది అంటారు, అంతే కదా డాక్టర్ గారు? చూడమ్మా, అది నాకు అనవసరమైన విషయం. అది నా పరిధిలోనిది కూడా కాదు. నేను కేవలం హాస్పిటల్ షరతులకు మాత్రమే లోబడి ఉంటాను. ఇక మీరు వెళ్ళండి. అయ్యా జడ్జి గారు, నా భర్త రాజారావును పిలిపించండి. ఓకే, ప్రొసీడ్. రాజారావు, రాజారావు, రాజారావు. నేను మీకేమవుతాను? వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్య, నా మాట శిరస వహిస్తానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్య, నా అడుగులో అడుగు వేస్తానని సప్తపది సాక్షిగా చెప్పిన భార్య. అగ్ని ప్రదక్షిణ చేసినప్పుడు నేను 4 సార్లు ముందు నడిస్తే మీరు నన్ను అనుసరించారు. తరువాత 3 సార్లు మీరు ముందు నడిస్తే నేను అనుసరించాను. దానికి ఏ విశిష్టత లేదంటారా? సప్తపదిలో ఇద్దరం కలిసి జంటగా అడుగులు వేశాం. దానికి ఏ అర్థం పరమార్థం లేవంటారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసు హిందూ వివాహ కర్మకాండ గురించి చర్చ కాదు. ఆ విషయం వారికి తెలియజేసి మందలించవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నాను. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్రస్తుత కేసుకు సంబంధించిన ప్రశ్నలే అడగాలి. అనవసరమైన ప్రశ్నలు అడిగి కోర్టు వారి విలువైన కాలాన్ని భక్తపరచకూడదు. క్షమించండి జడ్జి గారు, వివాహం వల్ల భార్య మీద భర్తకు సర్వాధికారం సిద్ధించదని, ఇద్దరూ రథచక్రాల సమానమైన వారని చెప్పించడమే నా ఉద్దేశం. దయచేసి అనుమతినివ్వండి. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. పెళ్లి మగవాడిని యజమానిని, ఆడదాన్ని బానిసను చెయ్యం. ఇద్దరూ కలిసి జంటగా సాగిపోమ్మని చెబుతాయి. ఎక్కువ తక్కువలు ప్రదర్శించకుండా ఒకరి కష్ట సుఖాలు మరొకరివిగా భావిస్తూ చక్కని అవగాహనతో భాగస్వాముల్లా మసులుకోమని చెబుతాయి. ఒప్పుకుంటారా? సంస్కృత మంత్రాల్లో ఏం అర్థాలు దాగున్నాయో నాకు తెలియదు, కానీ నువ్వు నా భార్య గనుక నేను నీ బరువు బాధ్యతలన్నీ మోసాను. ప్రతి భార్య భర్తకు లోబడి ఉంటుంది, భర్తని ప్రత్యక్ష దైవంగా పూజిస్తుంది. అలాంటి వాళ్ళ పతివ్రతలని మన పురాణాలన్నీ ఘోషిస్తున్నాయి కూడా. కానీ నువ్వు మాత్రం ఇలా భర్తని కోర్టుకి ఇచ్చి పరువంతా బజార్ను పడిస్తున్నావు. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని అన్నారే తప్ప పతిదేవో భవ అని ఎందుకు అనలేదో తెలుసా? చెప్పండి, తెలుసా? తెలీదు. ఎందుకంటే వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం కనుక. ఇది చెప్పండి, మీ కష్ట సుఖాలు నావైనప్పుడు నా కష్టం మీ కష్టం కాదా? పితృభిక్ష పెట్టమని కొంగు చాచి అందించినా మీ మనసు ఎందుకు కరగలేదు? నువ్వు కిడ్నీ దానం చేయడం నాకు ఇష్టం లేదు, నేను అందుకే ఒప్పుకోలేదు. ఆ పెత్తనం మీకు నా మీద ఎవరిచ్చారు?
నీలో మెల్లో కట్టిన 3 ముళ్ళు. ఆ 3 ముళ్ళే. అందులో ఒకటి నీ శరీరానికి, రెండవది నీ జీవితానికి, మూడవది నీ మనసుకి గనుక ఆ 3 మీద నాకు సర్వాధికారాన్ని అదిగో నా మామగారే నాకు కట్టబెట్టారు. భార్య మీద భర్తకు సర్వాధికారాలు ఉంటాయని ఆ ఆసుపత్రి వారికి తెలుసు, ఈ సమాజానికి తెలుసు. విచిత్రం ఏమిటో ది గ్రేట్ వైఫ్ కి మాత్రం అర్థం కావటం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టులో ఈ సంసారం గడవలేంటంటే అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. ఏమండి, ఇప్పుడు మా నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారు. నేను నా కిడ్నీని దానం చేసి ఆయనకి కొత్త ఆయుష్ పోయాలనుకుంటున్నాను. అలాంటి నన్ను ప్రోత్సహించి హాస్పిటల్ వాళ్ళ ఫార్మాలిటీ పూర్తి చేయడం, నన్ను సహకరించడం పతిగా మీ ధర్మం కాదా చెప్పండి. ధర్మమా అధర్మమా పక్కన పెట్టు. ఊరికే బుడబడమంటూ దానం చేస్తే సరిపోదు కదా. కిడ్నీ దానం చేసిన తర్వాత ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మన బిడ్డల పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఆలోచించావా? నువ్వు కనుక రోగిష్టివైతే మన కుటుంబం చల్లా చెదురైపోతుంది, మన బిడ్డల భవిష్యత్తు బజార్లో పడిపోతుంది. ఇవన్నీ ముందుగా ఆలోచించాను కనుక నువ్వు కిడ్నీ దానం చేయడానికి వీల్లేదు అని చెప్పాను. అది నా ఫైనల్ డిసిజన్. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితి మీకు వస్తే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? నో, అలా ఎందుకు మాట్లాడతాను? అంటే ఒకవేళ నా కిడ్నీ కనుక చెడిపోతే నీ కిడ్నీ సూట్ అవుతుంది అనుకుంటే నువ్వు బేషరతుగా కిడ్నీ నీది నాకు ఇచ్చేయచ్చు. అలా కాకుండా నువ్వు ఇంకెవరికైనా ఇవ్వాల్సి వస్తేనే అప్పుడు నా పర్మిషన్ కంపల్సరీ అని చెప్తున్నావు. ఎందుకని? నా శరీరం మీద నాకు హక్కు లేదా? లేదనే కదా చెప్పేది. అయినా పతివ్రతలు ఎవరు నీలాగా భర్తని ఇలా బజారుకి ఇచ్చి పరువుని బజారు పడేయరు. ఆర్డర్ ఆర్డర్. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్. అడిగిన దానికి అవును కాదు అని చెప్పండి చాలు. ఒకవేళ నా కిడ్నీ మీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మా అమ్మ నుండో నాన్న నుండో హాస్పిటల్ వాళ్ళు పర్మిషన్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అబ్సర్డ్. నీ మీద సర్వ హక్కులు నావే అయినప్పుడు నీ శరీరంలోని అవయవాల మీద కూడా పూర్తి హక్కులు నావే అవుతాయి అయ్యాయి. చూసారా జడ్జి గారు, నా జీవితం మీదే కాకుండా నా శరీరం మీద కూడా సర్వ హక్కులు అధికారాలు వారివేనట. అంతేగా ఏమండి, ఒకవేళ రేపు మన కూతురు నా ప్లేస్ లో ఉంటే, ఈ స్థానంలో ఉంటే, అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారు. మీ దగ్గర జవాబు ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ పనికిరాని టీవీ చర్చలు ఇంతటితో ముగించమని కోరుతున్నాను. అయ్యా అది కదయ్యా జడ్జి గారు, ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు. మా నాన్నగారిని ఒక్కరిని అడిగితే సరిపోతుంది. దయచేసి అనుమతించండి. ఇక్కడ మీ సంబంధాలు కాదు, వారి పేరు చెప్పండి, పిలుస్తారు. సోమసుందరం. 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 మీరు నా కన్న తండ్రి, మీరు అమ్మ నాకు జన్మ ప్రదాతలు. నాకు ఈ శరీరాన్ని జీవితాన్ని ఇచ్చింది మీరే, అవునా? శరీరమే కాదు తల్లి, నీ జీన్స్ మావి. వాటిలో మా లక్షణాలు, అనువంశిక లక్షణాలు దాగి ఉన్నాయమ్మా. మీ 2 కిడ్నీలు పాడయ్యాయి. అందులో ఒకటి వెంటనే రీప్లేస్ చెయ్యాలి, లేదంటే మీ ఆయుష్ భూమి మీద మీకు నూకలు చెల్లిపోతుంది. డాక్టర్ అలాగనే చెప్పారు. మీకెందరు సంతానం? 2, ఒక కొడుకు, ఒక కూతురు. అయినా మీకు కిడ్నీ డొనార్ దొరకలేదు. మీ రక్త సంబంధికులు ఎవరైనా మీకు కిడ్నీ దానం చేస్తామన్నారా? నేను చనిపోయా పునరావనరక నుంచి తప్పిస్తాడనుకున్న పుత్రుడు మొహం చాటేశాడు. మరో ఇంటి ఇల్లాలనుకున్న నా పుత్రిక నా బతుకు నరకం కాకుండా, నేను అర్ధాయుష్కుని కాకుండా కాపాడుతానంటూ ముందుకొచ్చి పుత్రికోత్సాహం చూపించిందమ్మా. ఆ మాటగా నా మనసు నిండిపోయింది జయతి, నా మనసు నిండిపోయింది. నా మనసు నిండిపోయింది. అమ్మా జయతి, నా గురించి నువ్వు రిస్క్ తీసుకోవద్దు, నా గురించి నువ్వు రిస్క్ తీసుకోవద్దు అమ్మా. దయచేసి నా మాట విను. నీ బతుకు చల్లగా సాగుతున్నా
ఎందుకమ్మా ఈ కోర్టు గొడవలు? నా మాట విను తల్లి, నా మాట వినమ్మా. దయచేసి ఈ కేసు విత్డ్రా చేసుకో తల్లి, విత్డ్రా చేసుకో. అయ్యా జడ్జి గారు, మీరైనా ఈ పిచ్చిదానికి కాస్త నచ్చ చెప్పి పుణ్యం కట్టుకోండి సార్, పుణ్యం కట్టుకోండి. ఇది కోర్టు అండి, మీ ఇల్లు కాదు. ఆర్డర్ ఆర్డర్. మీరు ఆవిడ అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇవ్వాలి. అనవసరమైన విషయాలు ప్రస్తావించకూడదు. నాన్న, ఆఖరిగా ఒకే ఒక ప్రశ్న. మీ కూతురుతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు? మీకు కిడ్నీ దానం ఎందుకు, ఆపరేషన్ ఎందుకు చేయమన్నారు? ఒక ప్రశ్న చేయండి. నా అల్లుడి అంగీకారం లేనిది నా పుత్రిక కిడ్నీని నాకు అమర్చలేమని కరాఖండిగా చెప్పారు. చర్చ్ గారు, అదే విషయం. నాన్న, మీరు వెళ్ళండి. మొత్తానికి కోర్టుని ఒక చర్చా వేదిక చేసేశారు. అవి ఏం చెప్పాలనుకుంటుందో సూటిగా చెప్పమని ఆదేశించవలసిందిగా కోర్టు వారిని అర్థిస్తున్నాను. పాయింట్కు రండి. ఇదే నా పాయింట్ చర్చ్ గారు. ఈ జన్మని మా అమ్మా నాన్నల నుండి నాకు సంక్రమించింది ఈ జీవితం అనేది. అందులో ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ ని ఇదిగో నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రికి ఇవ్వడానికి నా భర్త అనుమతి కావాలనడం ఎక్కడి న్యాయం? మగవారికైతే వారి శరీరం మీద, వారి శరీరంలోని సమస్త అవయవాల మీద పూర్తి స్వేచ్ఛ వారికే ఉంటుంది. కానీ పెళ్ళైన ఆడవారి శరీరం వారిది కాదు. ఆ శరీరంలోని అవయవాలు వారివి కావు. అవన్నీ భర్త అధికార పరిధిలోనివి. ఇదెక్కడి న్యాయం చర్చి గారు? మా మెడల్లో పసుపు తాడు కట్టించుకున్నందుకు మా జీవితం మీద, మా బతుకు మీద, మా అవయవాల మీద భర్తలకు గుత్తాది పట్టం కట్టబెట్టడం అన్యాయం, అమానుషం, అక్రమం. వివాహిత స్త్రీలు తమ శరీరంలోని ఒక చిన్ని భాగాన్ని, ఒక స్పేర్ పార్ట్ ని తల్లికో, తండ్రికో, తోడబుట్టిన వాళ్ళకో ఇవ్వాలి అని అంటే చట్టంలోని ఈ క్రూర నిబంధన వారి ఇచ్చకు, స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తుంది. అందుకే దానిని కట్టించడానికే ఈ వ్యాజ్యం వేశాను చర్చి గారు. అయ్యా చర్చి గారు, దయచేసి చెప్పండి, ఈ శరీరం నాదో కాదు, ఈ శరీరంలోని అవయవాలు నావో కావో, వాటిని దానం చేసే అధికారం, హక్కు నాకుందో లేదో దయచేసి తీర్పు ఇవ్వాల్సిందిగా. ఇది ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చేయవలసిన పని. మహిళా సంఘాలు ఒత్తిడి తీసుకురావాల్సిన విషయం. అంతేగాని నీలాంటి ఓ పిప్పిలకం ఇక్కడ పేలగొత్తు ధరిస్తే చింతకాయలేవి రాలవు. యువర్ ఆనర్, ఆ క్లయింట్ వాదనని, వేదనని సమర్థిస్తూ సప్లిమెంట్గా ఒక విషయాన్ని మనవి చేయాలి అనుకుంటున్నాను. అవయవదాన చట్టం రూల్ నంబర్ 22 ప్రకారం వివాహిత మహిళ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు తప్పించి భర్త అనుమతి కావాలి అని ఎక్కడా స్పష్టీకరించలేదు. కానీ హాస్పిటల్ వారు ముందు జాగ్రత్త చర్యగా దాన్ని ఒక ఫార్మాలిటీస్ కింద మార్చేశారు. ఆ నిబంధన చెల్లదని ప్రకటిస్తూ భర్త అనుమతి లేకుండా నా క్లయింట్ తన తండ్రికి తన కిడ్నీని దానం చేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. సెంటిమెంట్ కబుర్ల కంటే చట్ట పద్ధతి ముఖ్యం. నా క్లయింట్ 5 స్టార్ ఆసుపత్రి వారు చట్టాన్ని పాటించారు తప్ప ఏ తప్పు నేరమో చేయలేదు. తప్పు ఏదైనా ఉందంటే చట్టంలో ఉంది, కానీ నా క్లయింట్ నిబంధనలో లేదు. అందువల్ల మా క్లయింట్ని ఖచ్చితంగా ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్న మీదట మా తీర్పు ప్రకటిస్తున్నాం. ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం కావాలనడం అర్ధరహితం. ఇట్ ఈస్ క్లియర్లీ అల్ట్రా వైస్. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ రూల్స్ 2014లోని రూల్ 18 ప్రకారం స్పౌస్ అనుమతి తీసుకొని తీరాలని నిర్దేశించలేదు. రూల్ 22 ప్రకారం దాత పెళ్ళైన మహిళ అయినట్లయితే అధిక జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే సూచించబడింది. అందుచేత వాది జయతి తన కిడ్నీల్లో ఒకదాన్ని అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి
ఆమె ఇష్టానుసారం దానం ఇచ్చేందుకు బేషరతుగా అనుమతిస్తున్నాం. ఇందుకు ఆమె భర్త నుండి ఎలాంటి ధృవీకరణ పత్రము కూడా అవసరం లేదని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. నౌ దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఇదిగో అష్టదిక్కులు విన్నారా? ఇదిగో పంచభూతాలు వినిపించిందా? నేనే ఈ శరీరం 100% నాదే. ఈ శరీరంలో అవయవాలకి హక్కుదారిని అధికారిని నేనే. మగవారితో సమానంగా నేను మనిషినే. నాకు ప్రత్యేక అస్తిత్వం ఉన్నాయండి. ఈ ఆనందంలో గుండె బద్దలైపోయింది. మీ జైలు సాధించింది. ఇది మన ఒక్కరి విజయే కాదన్నా, మొత్తం మహిళా లోకమే గెలిచింది అన్నా. ఇప్పుడు నేను ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు. ఈ రోజే కాదు ఇప్పుడే మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేస్తాను మా నాన్న బతుకు తెల్లగా తెల్లారు. మా నాన్న బతుకు అర్ధాంతరంగా ముగిసిపోయింది. చూసారా ఈ ఘోరం? చూసారా? చిటికెడు జాలి దయ చూపించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఒకే ఒక్క రోజు కోర్టు తీర్పు ముందుగా వచ్చి ఉన్నా ఇలా అయ్యేది కాదు. లేదు, మా నాన్న చచ్చిపోలేదు, చంపేశారు. మీరందరూ కలిసి చంపేశారు. మీరందరూ హంతకులే. నా శరీరం మీద, నా శరీరావయవాల మీద పూర్తి హక్కు నాదే అని నిరూపించుకోవడానికి నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో తెలుసా? మీకు తెలుసా? మా నాన్న అమూల్యమైన ప్రాణం. అలా తన హక్కును నిరూపించుకొని మరీ సాధించిన యథార్థ ఘటనే ఈ నాటిక. ఇందులోని పోరాటం, తీర్పు, యథార్థం.